ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఆగస్టు 9 మొదటి శ్రావణ శుక్రవారం. ఇంట్లో ఇలా పూజ చేయండి. 7 తరాల తరగని ఐశ్వర్యం. ఇప్పటికే శ్రావణ మాసం ప్రారంభమైపోయింది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినన్ని వరాలు జల్లును కురిపిస్తుందట. మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు. ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మీ ఇంటి గడపలకు పసుపు రాసుకుని కుంకుమ బొట్లతో అలంకరించుకొని మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. ఇంటి ముందు అష్టదళ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి ముగ్గును అలంకరించాలి. శ్రావణ శుక్రవారం రోజున మీ గుమ్మం కలకలలాడుతూ ఉండాలి. ఏ గుమ్మం అయితే పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. పూజ చేసే స్త్రీలు కుంకుమ బొట్లు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలి. తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిని కూడా అలంకరించుకొని పూజ కోసం సిద్ధమవ్వాలి. పూజ ప్రారంభించే ముందు మీ పూజా గది ముందు కూడా ముగ్గును వేసుకొని మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో అలాగే గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించాలి. శ్రావణ శుక్రవారం చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు మరియు గులాబీలు ఉండాల్సిందే. ఎందుకంటే గులాబీ పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక తులసి దళాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే. అప్పుడే మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషపడుతుంది. అలాగే మీ దగ్గర ఉన్న ముత్యాల దండలతో కానీ బంగారపు నగలను కానీ లక్ష్మీదేవి పటానికి వేయండి. అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతుంది. అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాక లక్ష్మీదేవి పటం ముందు ఒక ఎర్రని జాకెట్ ముక్క అలాగే తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. అలాగే అమ్మవారి పటం ముందు పసుపు కుంకుమలు అక్షింతలు అరడజను గాజులను కూడా సమర్పించండి. అలాగే ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి. దేవుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది. తర్వాత 2 పిండి దీపాలను తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యి పోసి దీపంలో 5 ఒత్తులను వేసి దీపారాధన చేయాలి. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ పాలతో పరమాన్నం తయారు చేసుకొని లక్ష్మీదేవికి నివేదించండి. లేదా మీరు చేసే పూజలో ఒక బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి సమర్పించండి. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి 3 ప్రదక్షిణలు చేసి మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపై వేసుకొని దేవునికి నమస్కారం చేయండి. పూజ గదిలో ఉన్న అక్షింతలు దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత మీ తలపై అక్షింతలు వేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసిని పూజిస్తే మీ ఇంటికి రాజయోగం ప్రాప్తిస్తుంది. తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. శ్రావణ శుక్రవారం పూజ చేసేవాళ్ళు మీ ఇంటికి ఒక ముత్తైదువుని పిలిచి ఆ ముత్తైదువుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి
తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఇలా పూజ మొత్తం పూర్తయినాక చివరగా 3 సార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ నేరుగా అమ్మవారి చెంతకు చేరుతాయి. ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసే వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసే ఆడవాళ్ళు ఆకుకూరలు అలాగే వంకాయలు తినకూడదని అంటుంటారు. చాలా మంది తమ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు. గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్లే. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయని కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి గోరింటాకును తెచ్చుకోవాలి. గోరింటాకు అంటేనే గౌరీ ఇంటి ఆకు, గౌరీదేవి స్వరూపమై గోరింటాకు. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలన్నా, మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలన్నా ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతుల నిండుగా పెట్టుకోండి. ఇంటికి డబ్బు పరంగా కలిసొస్తుంది. మన హిందూ ధర్మంలో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకొని మీ ఇంటికి రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి. శుక్రవారం రోజున మీ ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్లేనట. కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి. అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి మీరు కటిక పేదరికంతో బాధపడుతుంటే ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని, ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.